హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. సో వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్. సో మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మీరు మా డే 1 ట్రిప్ అయితే చూస్తారు. సో టోటల్ ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి వ్లాగ్లో మెన్షన్ చేస్తా అని చెప్పాను కదా. అదేంటంటే ఇప్పుడిప్పుడే ట్రైన్ ఆగుతుంది హుబ్లీలో. సో మేము మార్నింగ్ 7 o'clock కల్లా హుబ్లీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. లొకేషన్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉండింది వెదర్. సో మేము వచ్చేసి దేశీ ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ పేజ్లో నుంచి ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి 3 days ట్రిప్ టోటల్లీ. ఇందులో ఫస్ట్ మనం డే 1 కొన్ని వాటర్ ఫాల్స్, విభూతి వాటర్ ఫాల్స్, అప్సరకొండ వాటర్ ఫాల్స్ అండ్ దాని తర్వాత మనము హొన్నవర్కి అయితే వెళ్తాము. సో ఇది వచ్చేసి డే 1. ఇంకా డే 2, డే 3 వచ్చేసి గోకర్ణ అండ్ దండేలి. సో ఫస్ట్ ఈ డేని అయితే కవర్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో మాతో పాటు వీళ్ళందరూ కూడా మాతో జాయిన్ అయ్యారు. సో టోటలీ 20 people అనమాట. సో ఇక్కడ మేము సమ్ బేసిక్ ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ తాగేసి ఆ తర్వాత మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. అంటే వెదర్ ఎంత కూల్గా ఉంది అంటే ఇంకా ఇప్పుడు రెయిన్ పడేటట్లు ఉంది క్లైమేట్ అంతా వెనకాల. సో ఇదంతా పక్కన పెడితే ఆఫ్టర్ మా టిఫిన్స్ అన్నీ అయిపోయాక మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఎక్కడికంటే హొన్నవర్కి అయితే వెళ్తున్నాము. అసలు హుబ్లీ అంటేనే ద ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అని ఎందుకన్నారు, ఈ జర్నీ వస్తే అర్థమైంది. ఎక్కడ చూసినా అసలు చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఫుల్ వాటర్తో. సో ఇంకా ఇదొక ట్రావెల్ బస్ అయితే మా ప్యాకేజ్లో వాళ్ళే బుక్ చేసుకున్నారు. సో మేము వచ్చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళతో కనెక్ట్ అయ్యి అందరితో బస్లో అయితే వెళ్తాము. మా ట్రిప్లో వచ్చేసి మ్యాక్స్ అందరు యంగ్స్టర్సే ఉన్నారు. సో ఈ ట్రిప్ అనేది చాలా ఫన్ఫుల్గా ఉంటుందని అనుకున్నాము. యాక్చువల్లీ మేమిద్దరం తప్ప ఇక్కడ మాకు ఎవ్వరూ తెలియదు. సో కొంచెం నర్వస్గానే ఉండింది అందరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏంటి అనేది. బట్ పోను మేము కూడా వాళ్ళతో కలిసిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. అసలు మేము కూర్చున్నా కానీ పిలిచి డ్యాన్స్ వేయించడం, అసలు ఆ జర్నీ అంతా చాలా బాగుండింది. అంటే ట్రావెల్ పరంగా బస్ మొత్తం చాలా ఫన్ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. యాక్చువల్లీ దీన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెడితే ఇంకా బాగుంటుంది, కానీ కాపీరైట్స్ వల్ల నేను ఫుల్ సాంగ్ అయితే పెట్టలేకున్నాను. బట్ చూస్తున్నారు కదా మీరే, వి ఎంజాయ్డ్ థరోలీ త్రూ దిస్ బస్ జర్నీ. అలా ఎంజాయ్ చేస్తూ మా జర్నీ సాగిందనమాట. మేము తిన్న టిఫిన్ ఇక్కడే అరిగిపోయేట్టు అరుస్తున్నారు అందరూ. దీని తర్వాత డ్రమ్షాల్ హట్స్ కూడా ఆడినాము, చాలా ఫన్నీగా ఉండింది. అప్పుడే అందరితో కొంచెం అలా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. సో బాగానే అనిపించింది. ఆఫ్టర్ ఏ లాంగ్ లాస్టింగ్ జర్నీ, అంటే మార్నింగ్ ఒక 9కి స్టార్ట్ అయితే మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 12 పైగానే అయింది. అంటే 3 hours పైనే జర్నీ. అంటే దారిలో వర్షము, అదొక ట్రాజడీ. సో ఫైనల్లీ ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇట్స్ వర్తీ. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. మీరు మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి, ఎందుకంటే ఎండ్లోనే ఇంకా మంచి లొకేషన్స్ అయితే నేను మీకు చూపించగలుగుతాము. ఈ బోటింగ్కి వచ్చేసి ఒక 400 rupees అయితే ఛార్జ్ చేసేసారు. 1 hour జర్నీ, అంటే బోట్లోనే మేము 1 hour వెళ్ళామన్నమాట. అది ఎంతవరకు డిస్టెన్స్ అయితే కవర్ చేసిందో అంతవరకు అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఈ వైబ్ ఎలా ఉందంటే ఏదో ఒక కేరళలో ఉన్నట్లుంది. కేరళలో బోట్ వేసుకుని జర్నీ వెళ్తారు కదా, సేమ్ అట్లే అనిపించింది నాకు. కర్ణాటకలో అంటే గోకర్ణ నుంచి ఒక 2 hours జర్నీ చేస్తే మనం ఈ ప్లేస్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఆ టెంపుల్ని విజిట్ చేసే వాళ్ళు డెఫినెట్గా మీరు టైం పెట్టుకొని ఈ ప్లేస్కి అయితే వచ్చేసేయండి, చాలా బాగుంటుంది. మేమందరం అయితే వెనకాల కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. అందరు ముందు కూర్చున్నారు, బట్ మేమిద్దరమే బ్యాక్ కూర్చున్నాం. సో తను వచ్చేసి ఈ టూర్ ఒక గైడ్, అలెక్స్ తన పేరు. టూర్ గైడ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అయితే తనకున్నాయి. ఎందుకంటే మేము పిక్చర్స్కి ఎంత లేట్ చేసినా కానీ ఓపిక్గా అందరితో చాలా పేషెన్స్గా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ ట్రిప్ ఇంత హ్యాపీగా జరగడానికి కూడా తను ఒక రీజన్. సో ఇంకేముంది, మా ఫోటోషూట్లు అన్నీ ఇంకా స్టార్ట్ చేసేసాము ఒకరి తర్వాత ఒకరు. ఈ బోటింగ్ ఎండ్లో నిల్చుకొని చూస్తే ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అందుకే అందరం ఇంకా మా తర్వాత ఇంకొకరు అలా కూర్చొని ఈ లొకేషన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఫొటోస్ ఎలా తీసుకోవాలి, ఏ రేంజ్లో తీసుకోవాలి, అందరూ వాళ్ళ డిఫరెంట్ థాట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో మేము కూడా ఫన్నీగా ఒక టైటానిక్ పోజ్ అయితే చేసాము. అంటే మా తర్వాత ఇంకొంతమంది ఇలా ఒక్కొక్కరు చేశారు. చాలా ఫన్నీగా
ఉండింది. అందరూ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే వీళ్ళందరూ. వాళ్ళందరితో పాటు ఇంకా అందరం అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పటికే మేము చాలా దూరం అయితే వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయింది మేము స్టార్ట్ అయ్యి. సో ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయాక ఇంకా మా టూర్ గైడ్ వచ్చేసి డ్యాన్స్ వేద్దామని చెప్పి పిలుస్తున్నారు అందరినీ. కానీ మేము మాత్రం అస్సలు పట్టనట్టు వెనకాలే కూర్చున్నాము. ఇన్ఫ్యాక్ట్ మాకు అసలు సంబంధమే లేదన్నట్టు ఉన్నాము. కానీ అందరూ వచ్చేసి డ్యాన్స్ వేద్దామని అంటూనే ఉన్నారు. ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి, మళ్ళీ మేము వస్తామని చెప్పి మేము వెనకాల అయితే కూర్చున్నాము. ఎందుకంటే లాస్ట్లో ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు కదా. సో వీ చూస్ లాస్ట్ ప్లేస్. ఇంకా అందరితో ఒక బేసిక్ ఇంట్రో అయితే తీసుకున్నారు, లైక్ హౌ దిస్ ట్రావెల్ గోస్ ఆన్ అని. దాని తర్వాత ఇంకా అందరినీ పిలిచి డ్యాన్సెస్ అయితే వేయించారు. సో ఇప్పటి నుంచి మొత్తం వీడియో రాగా పెడుతున్నాను, చూసేయండి. అందరు ఇక్కడ అంత బాగా డ్యాన్స్ చేస్తుంటే నేను మాత్రం చూడండి ఆగిపోయి ఉన్నాను వాళ్ళ మధ్యలో. ఇంకా మహేష్ అయితే ఎస్కేప్ ఫుల్ కింద కూర్చొని నేను ఓన్లీ వీడియోస్ తీసుకుంటాను చెప్పి కింద కూర్చొని చూస్తున్నారు. సో నేను అలా మేనేజ్ చేస్తున్నాను వాళ్ళతో. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ మేమందరం ఒక పార్ట్ అయితే ఇక్కడ అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే అంటే ఈ ట్రిప్లో అందరికంటే పెద్దవాళ్ళు, బట్ వాళ్ళు మాతో ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తున్నారంటే యూ కెన్ సీ దెమ్. ఇంకా చెప్పాలంటే మాకంటే చాలా మంచిగా చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అందరికంటే ఇక్కడ మేము సాంగ్స్ పెట్టుకున్నాము, కానీ ఆ సాంగ్స్ ఏంటంటే ఎవరికి వినిపించట్లేదు ఈ ఇంజన్ సౌండ్కి. అండ్ చుట్టూ గాలి ఎక్కువగా ఉంది, అందుకే ఇంకా మాకు తోచింది అలా చిన్నగా మాకు సాంగ్స్ వినిపిస్తున్నాయి. సో దానికి తగ్గట్టు వేస్తున్నాము. సో మేము ఇంకా ఎండకు పోయేసరికి నాకైతే ఒక కంప్లీట్ కేరళ వైబ్స్ లాగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ చూసారా ఫుల్ కోకోనట్ ట్రీస్, మధ్యలో ఈ వాటర్, అంటే చాలా వర్షాలు నిన్నాయి రీసెంట్గా, అందుకే వాటర్ అంతా ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం
ఎండ్కి అయితే వచ్చేసాం దగ్గర. ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, వాళ్ళు ఏంటంటే పిలుస్తున్నారు మమ్మల్ని దూరం నుంచి, రండి 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 అని. ఏంటని చూస్తే ఇక్కడ వీళ్ళే ఒక సెల్ఫ్గా ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఇదే అది. దీని టేస్ట్ ఎలా ఉందంటే నాకైతే ఆల్మోస్ట్ ఒక స్ప్రైట్ తాగినట్టు అనిపించింది, కానీ డ్రింక్ అయితే బాగుండింది. వీళ్ళే సెల్ఫ్గా మేడ్ చేస్తారు, చాలా హెల్త్గా మంచిది అని చెప్పారు. సో తీసుకున్నాం, ఈచ్ పీపుల్ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం. నేనైతే 2 తీసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుండింది. ఒక గ్లాస్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అంతే. ఇంకా ఇది బార్డర్ అంతా, దీని నుంచి అవతలకు పోకూడదని చెప్పినారు. సో దట్స్ ఇట్. ఇంకా ఈ వ్యూస్, ఈ లొకేషన్స్ అంతా కాసేపు అలా చూసి ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము. అప్పటికే చాలా లేట్ అయింది, వీఆర్ సో హంగ్రీ. సో జస్ట్ వీఆర్ గెట్టింగ్ బ్యాక్ గైస్. సో అంతే అనమాట ఈ వీడియో. ఇంకా అవతలకి వెళ్ళడానికి పర్మిట్ లేదు అని చెప్తున్నారు. సో రిటర్న్ అయ్యేదారిలో ఇక్కడ చూసారా వీళ్ళు కోకోనట్ ట్రీస్ ఎంత ఈజీగా ఎక్కేస్తున్నారు. ఆ కోకోనట్స్ అన్నీ కలెక్ట్ చేసి కింద వాటర్లో అయితే పడేస్తున్నారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా కోకోనట్స్ ఫ్లోట్ అయ్యేది, అవన్నీ బోట్లో వాళ్ళు కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. ఈ సీనరీ చూడడానికి అయితే చాలా బాగుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మనం రిటర్న్ అయితే అవుతున్నాం. కొంచెం అట్మాస్ఫియర్ కూడా చేంజ్ అయింది, చూస్తున్నారు కదా మీరే. సో అంతే ఇంకా ఈ వీడియో. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. మా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియో మీరు ఫుల్గా చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.